వ్యతిరేకం వస్తుందా రాదా? వస్తుందా? కష్టాలు తెంపుకొని కూడా వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఏమో తను తాను ఒక దాసుని స్వరూపంలో వస్తే తగ్గించుకుంటే అదే స్థానంలో మనం ఉండడానికి ట్రై చేస్తాం. హల్లెలూయా. इसलिए एक आशीष अपना जीवन में बरकत कैसा आएगा मालूम है? घमंड से नहीं आएगा. मैं अलग हूं, मेरा बात अलग है, मेरा जीवन अलग है, मेरा तरीका अलग है, मैं कभी नीचे नहीं आऊंगा, मेरा बारे में क्या सोच रहे, इसी तरीके से बात करते. ये सब कभी आशीष पाएगा. ఎప్పుడు ఆశీర్వాదం పొందగలుగుతాను? తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్నాడు కదా. ఆయనే ఒకరిని హెచ్చించును, ఆయనే ఒకరిని తగ్గించును. ఆయన చేతిలో ఉన్నావు నువ్వు. అసలు నువ్వు హెచ్చించబడాలని ఆయన చేతిలోనే, తగ్గించబడాలని ఆయన చేతిలోనే. క్రైస్తవ జీవితం ఒక సాధారణమైనది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఏదో మందిరానికి వెళ్ళి కూర్చొని లేచిపోయినంత సింపుల్ కాదు. ప్రతిరోజు జీవించాలా, ప్రతి క్షణము దేవుని కోసం జీవించాలా. రోషం ఉండాలా నీకు దేవుని కొరకు జీవించాలంటే. హల్లెలూయా. సాధారణమైన విషయం కాదు. दारू पी सकते, शराब पी सकते, और क्या है, तंबाकू, गुटखा, सिगरेट, पान पराग, अलग 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 अलग. स्तोत्रम. हालेलुया. ये आपके जीवन के लिए आशीष देगा. हालेलुया. कब आशीष पाएगा? कब आप जीवन बदलेगा? कब मन फिराएगा आपने? कब आपका बात बदला कब बदलेगा? बात करना तरीका ఎప్పుడు నీ మాట తీరు మారుతుంది? స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు స్వారూప్యములో, ఇంతకుముందు చదివిన మాట అది గుర్తున్నది అక్కడ. ఐదవ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీ యొక్క